జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత కర్తవ్యాన్ని ఉపదేశం చేయడం కోసం భగవానుడు చేసినటువంటి ఉపదేశం. ఏ మనిషికైనా ఆయా సమయానికి చేయాల్సినటువంటి పనులని, యోగ్యమైనటువంటి పనులని ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎంత చేయాలో చెప్పడం కోసం శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక మహోపదేశం భగవద్గీత. అది ఒక్కొక్కసారి ఎదటవారికి కష్టం కలిగించేది కావచ్చు, సుఖం కలిగించేది కావచ్చు, దుఃఖం కలిగించేది కావచ్చు, అది అక్రమమో అన్యాయమో అని అనిపించవచ్చు. కానీ ఏ సమయానికి ఏ రకంగా మనం ప్రవర్తించాలి, ఎదటవారు చేసిన కృత్యాలకి స్పందించాలి అనేదాన్ని తెలియచెప్పే ఉపదేశ అమృతమే భగవద్గీత. శ్రీరామాయణంలో రామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు. ఇది తగునా తగదా, చేయవచ్చునా చేయకూడదా, ఇది రాముడికి తెలుసును, వాల్మీకి తెలుసును, ఆలోచించే బుద్ధిమంతులకి తెలుసును. రామచంద్రుడు విభీషణుణ్ణి అంగీకరించి తన పక్షంలో చేర్చుకున్నాడు. తగునా తగదా. రామచంద్రుడు గర్భవతిగా ఉండేటటువంటి సీతమ్మని వనానికి పంపాడు. ఇది తగునా తగదా. భారత ప్రధాని దుష్కరుల మీద, ఉగ్రవాదుల మీద దాడి చేశాడు. తగునా తగదా. ఇవి రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక వ్యక్తికి ఏది ఏ సమయానికి తగిన కర్తవ్యము అనేదాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా ఉపదేశం చేశాడు. దాని పేరు యోగము అని పెట్టాడైనా 6వ అధ్యాయంలో. 3, 4, 5 అధ్యాయాల్లో కూడా దానికి యోగము అని పేరు పెట్టాడు. మనిషి చేయవలసినటువంటి కర్తవ్యానికి యోగము అని పేరు. ఆ కర్తవ్యాన్ని ఎలా ఎందుకు చేయాలో, దానికి తగినటువంటి స్వరూపం తనది ఎట్లా ఉందో తెలుసుకోవడాన్ని కూడా యోగము అని అంటారు. ఆ తర్వాత తన స్వరూపాన్ని తాను ప్రత్యక్షం చేసుకోవడానికి కూడా యోగము అనే పేరు. అంటే కర్మకి యోగం అని పేరు, ఆత్మజ్ఞానానికి యోగం అని పేరు,
ఆత్మ సాక్షాత్కారానికి కూడా యోగము అని పేరు. ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందితే అది అతనికి సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానం కలగాలి అనంటే కర్మ ఆచరణ విధానాన్ని స్పష్టంగా తెలుసుకుంటేనే అది ఏర్పడుతుంది. అది కలిగిన వ్యక్తులనే మన యోగులు అని అంటాం మనం. అలాంటి వారు చేసినది తాత్కాలికంగా ఎదటవాడిని బాధ పెట్టడానికో మరొక దానికో చేస్తున్నట్లుగా మనకు కనిపించినా దానికి కారణాన్ని తెలిసినటువంటి వ్యక్తులు దాన్ని అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. ఎందుకు ఎట్లా జరిగింది అనే దాన్ని వాళ్ళు తీర్మానిస్తారు. భగవద్గీతలో అర్జునుడికి కూడా సందేహం కలిగింది, యుద్ధం చెయ్యాలా మానాలా అని. శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడం భగవద్గీత. యుద్ధం చేయించాడు, యుద్ధం చేశాడు. దుష్టులైన వ్యక్తులని అణచడం అనేటటువంటిది కర్తవ్యము. అక్కర్లేని వాటికి కయ్యానికి కాలు దువ్వడం అనేది తగని పని. ఎప్పుడూ యుద్ధాన్ని కోరరు బుద్ధిమంతులు, శాంతి వాతావరణాన్నే కోరుతారు. పాండవులు కూడా 13 ఏండ్ల పాటు శాంతి వాతావరణాన్ని కోరారు. కానీ దుష్టులు కౌరవులు దాన్ని బలహీనంగా తీసుకున్నారు. బలహీనత పాండవులది అని వాళ్ళు అనుకున్నారు. దానివల్లనే తిరిగి మళ్ళీ యుద్ధాన్ని జరపాలి అని కయ్యానికి కాలు దువ్వి మరీ పిలిచారు. భగవంతుడు అర్జునుడికి ఆ వేళ సందేహం కలిగితే ఏమో అనవసరంగా బంధువుల్ని సంహరించడం అవుతుందేమో అని యుద్ధమే తగినది. శాంతి వాతావరణం కోరుకోవడం అనంటే ఎదటి వాడు తన హద్దు మీరి దుష్టుడిగా ఈవలి వ్యక్తిని హింసిస్తుంటే దానిని అంగీకరించడం కాదు సుమా. తగినటువంటి సమాధానాన్ని చెప్పడం కూడా. ఆ సమాధానాన్ని చెప్పడం అనేది స్థిరంగా జరగాలి, గట్టిగా జరగాలి. మళ్ళీ ఇంకొకసారి వాడు నోరెత్తనవసరం లేని స్థితికి తీసుకుని వెళ్ళాలి. ఇది ఆనాడు రాముడు చూపించాడు. ఆనాడు కృష్ణుడు అర్జునుడికి చెప్పి అతని ద్వారా చేయించాడు. అదే ఈనాడు మన భారతదేశం కూడా ఉగ్రవాదులైనటువంటి దుష్టుల విషయంలో చేస్తుంది కూడా. 6వ అధ్యాయం ఈ విషయాన్ని మనకి స్పష్టపరుస్తుంది. శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో యోగ అభ్యాసాన్ని ఎలా చేయాలి కొన్ని విషయాలు చెప్పాడు. దాంట్లో యోగాభ్యాస విధి యోగీ చతుర్థ యోగ సాధనం. ఈ విషయాలు 6వ అధ్యాయంలో చెప్పాడు అని మనకి చెప్తారు. యోగ అభ్యాసం ఎట్లా చేయాలి, అది చేసేటటువంటి క్రమంలో ఆ సాధకుడిలో కలిగేటటువంటి పరిపాక దశలు ఎట్లా ఉంటాయి, ఓ 4 దశల్ని చూపించాడు. దానికి చేయాల్సినటువంటి సాధనం ఏమిటి, మొదట అభ్యాసాన్ని చెప్పాడు. ఆ అభ్యాసంతో పాటు ఉండాల్సినటువంటి సాధనం ఏమిటి తర్వాత చెప్తున్నాడు. దాని తర్వాత చేసిన దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, ఇది 6వ అధ్యాయంలో చెప్పాడు అని మనకు తెలుస్తోంది. అందులో సుమారు 28వ శ్లోకం దాకా ఎలా అభ్యాసం చేసేటటువంటి విధి ఉంటుంది, ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఏం చెయ్యాలి, ఆహారం ఎట్లా ఉండాలి, ఇతర విషయాలు ఎట్లా ఉండాలి, వీటన్నిటిని గురించి వివరణ చేశాడు అర్జునుడికి. అలా చేసినటువంటి వ్యక్తిలో కలిగే పరిపాక దశ ఎట్లా ఉంటుంది అనేది
29, 30, 31, 32, 4 శ్లోకాల్లో స్పష్టం చేశాడు. ఇది యోగం అంటే. ఎందుకంటే 6వ అధ్యాయానికి పేరు ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయ. ఆత్మ అంటే మనస్సు, మనస్సుని సంయమము అంటే క్రమబద్ధం చేసుకొనుట అని అర్థం. ఆత్మ సంయమ యోగము అని. ఏ విధంగా మనస్సుని స్వాధీనం చేసుకోవాలి కర్మాచరణ చేసేటప్పుడు? ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కదా మధ్య మధ్యలో. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అనుకూలత ఏర్పడవచ్చు, ఒక్కొక్కసారి ప్రతికూలత ఏర్పడవచ్చు, ఒక్కొక్కసారి ఏమీ ముందు దారి కనిపించకుండా పోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో, సమయాల్లో ఎట్లా స్పందించవలే, ఇది సాధన చేసిన వ్యక్తిలో ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ తను చెప్తున్నాడు. దాంట్లోనూ 4 రకాలుగాను ఉపదేశం చేశాడు ఆయన. ఇది విన్నాడు అర్జునుడు. 33వ శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి ఒక 2 శ్లోకాలతోటి ప్రశ్న వేస్తున్నాడు ఆయన. అర్జున ఉవాచ యోయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథీ బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, అయం యోగః యః ప్రోక్తః, నువ్వు నాకు చెప్పినటువంటి ఇంతవరకు ఉపదేశం చేసినటువంటి మనో నిగ్రహం అనేటటువంటి ఒక యోగం ఉన్నదే, వినడానికి చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. నిజంగా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి అది కలిగినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు, అతని మానసిక స్థితి ఏమిటి అనేది సమదృష్టి గురించి నువ్వు చెప్పావే, ఇది చేసినటువంటి వానికి ఇది కలుగుతుంది అని. సమం పశ్యతి ఆత్మౌపమ్యేన సమం పశ్యతి అని ఒక సామ్య స్థితిని వాడు లభిస్తాడు అని చెప్పావే. ఏతస్యాహం న పశ్యామి స్థిరాం స్థితిం, నువ్వు చెప్పినటువంటి ఈ సామ్య స్థితి నాలో స్థిరంగా ఉంటుంది అని అనిపించటం లేదు. ఇది చాలా కష్టం అని నాకు తెలుస్తోంది. ఎందుకని? చంచలత్వాత్, మనసు కుదురు లేనిది. పాదరసాన్ని మనం చూసుంటాం. పాదరసాన్ని మనం చేతిలో పోసుకొని దాన్ని అలా నిలబెడదామంటే ఎక్కడ ఏ కాస్త ఇటు అటు వంగినా జారిపోతూనే ఉంటుంది. అది పట్టుకోవడానికి వీలు కాకుండా ఉంటుందో. ఈ మనసు అంతకంటే చంచలమయా. అంచేత దీంట్లో ఆ సామ్య స్థితిని స్థిరంగా లోపల కలిగి ఉంచుకునే శక్తి దీనికి లేదు అని నాకు అనిపిస్తోంది. చంచలం హి మనః కృష్ణ, ఈ మనస్సు అనేది ఎప్పుడూ ఒక్కచోట ఉండదు. పిచ్చుకలు చూస్తుంటాం మనం బయట, చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి. ఎక్కడ ఒకచోట కూర్చోదు. ఇటు ఎగురుతుంది, అటు ఎగురుతుంది, పైకి ఎగురుతుంది, కిందకి ఎగురుతుంది, ఇటు అటు అటు. కొన్ని పక్షులు అయితే కదలవు, అలా ఉంటే అలాగే ఉంటాయి అంతే. ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉంటాయి. కొన్ని జంతువులు కదలవు, అలానే ఉంటాయి. అప్పుడప్పుడు గోడల మీద బల్లులు, అప్పుడప్పుడు తొండలు, ఇలాంటివి చూడండి అలానే ఉంటాయి అంతే. కొండ చిలువలు కదులుతున్నాడా కనిపించవు. కానీ కొన్ని చిన్న చిన్న పక్షులు లాంటివి అవన్నీ ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మనస్సు అన్నిటికంటే చంచలం. అది పోనీ చంచలం అని ఊరుకోవడానికి వీలేదు. ప్రమాధి, ఇది ప్రమాధి, మధిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడాను చిత్తుక కొడుతూ ఉంటుంది.
మనని ఏదైనా తనకి ఒక వస్తువు నచ్చింది అని అనుకోండి, ఒక వస్తువు అనేది ఇష్టపడింది అని అనుకోండి. చిన్నపిల్లల్ని మనం చూస్తుంటాం బజార్లో తల్లి తండ్రి తీసుకొని వెళ్ళేటప్పుడు, ఇటు అటు ఎక్కడైనా మనకి దుకాణాల్లో వాళ్ళకి నచ్చింది ఏదైనా ఒకటి కనిపించింది అని అంటే ఇంకా అక్కడి నుంచి తల్లిని పట్టుకొని తండ్రిని పట్టుకొని అమ్మ నాకు అది కావాలి కావాలి కావాలి, ఇంకా అరుపు ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఇటు అటు కొట్టుకుని ఎంత హడావిడి చేస్తుంటారో పిల్లలు మనం చూస్తుంటాం. నచ్చిన దానిని లభించేటంత వరకు నానా రకాల ఇబ్బంది పెడుతుందో ఆ చిన్న చిన్న పిల్ల, అట్లాగే ఈ మనస్సు అనేది దేని ఎందైనా ఇది తగులుకుంది అనంటే, ఒకటి దానికి నచ్చింది అని అనుకున్నది అనంటే ఇంకా దానిని పొందేటంత వరకు అది కొడుతూనే ఉంటుంది. ఒక సుత్తితోటి కొడుతున్నట్టుగా మనస్సు మనని చితక్కొడుతూనే ఉంటుంది. ప్రమాధి ప్రకర్షేణ, బాగా మాథి మధించేది అంటే బాగా కొడుతూ ఉంటుంది. పోనీ తట్టుకుందాం కాసేపు అంటే అమ్మో అది బలవత్, దానికి ఉండేటువంటి బలం ఇతరమైనటువంటి ఇంకా దేనికి లేదు. పోనీ సరే దానికి చేతుల్లో పెట్టేంతవరకు అది కొట్టుకొని తర్వాత చూద్దాం అంటే అది దృఢం, అది ఆగేది అంతకంటే కాదు, అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఏతస్యాహం న పశ్యామి, ఇది స్వాధీనం అవుతుంది అని నాకు అనిపించట్లేదయా. తస్యాహం నిగ్రహం మన్యే, దానిని అరికట్టడం అనేటటువంటిది వాయోరివ సుదుష్కరం, గాలినైనా ఆపే ప్రయత్నం చేయొచ్చేమో కానీ ఈ మనస్సుని ఆపడానికి చేత కాదు. గాలి కనిపిస్తుంది, కనీసం ఒక వస్త్రాన్ని పెట్టో, ఒక గోడని కట్టో, మరొకటి ఏదైనా అడ్డు పెట్టో గాలిని ఆపే ప్రయత్నం చేయొచ్చు ఏమో కానీ ఈ మనస్సుని ఆపడం మాత్రం సాధ్యం కానే కాదయ్యా. భయంకరంగా వీచేటటువంటి సుడిగాలిని దాన్ని ఆపుదామని వచ్చిన విసనకర్ర తీసుకుని దాన్ని విసరడం ప్రారంభించామనుకోండి, ఆ విసనకర్ర ఎగిరిపోతుంది, పట్టుకున్నవాడు ఎలా ఎగిరిపోతాడు. ఈ మనస్సు కూడా సుడిగుండం కంటే కూడా, సుడిగాలి కంటే కూడా అతి తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలిగించేది సుమా. అందుచేత దీని నిగ్రహం అహం దుష్కరం మన్యే, ఇది చాలా కష్టమని నాకు అనిపిస్తోంది. కృష్ణ, ఏం చెయ్యాలో నాకు చెప్పవలసింది అని అడుగుతున్నాడు అర్జునుడు 33, 34 శ్లోకాల్లో. ఇంతవరకు చెప్పినటువంటి యోగం ఏదుందో సామ్యేన, నువ్వు నాకు సమతాన్ని ఆచరించమని చెప్పావే, అది చాలా కష్టమని అనిపిస్తోంది నాకు అని అన్నాడు ఆయన. ఏమిటి ఇంతవరకు కృష్ణుడు చెప్పింది? అభ్యాసం చేసినటువంటి యోగి మనస్సు పరిపాకం చెందుతూ ఉంటే 4 దశలుగా వికసిస్తూ ఉంటాడు, ఇది చెప్పాడు ఆయన. అది 29, 30, 37, 32 4 శ్లోకాల్లోనూ చెప్పాడు ఆయన. ఒకదాని తర్వాత దశ మరొకటి, దాని తర్వాతది ఒకటి, దాని తర్వాతది ఒకటి, అట్లా చెప్పాడు ఆయన. అందులో మొట్టమొదట జీవుల గురించి చెప్తున్నాడు ఆయన. అంటే సాధన చేసేది మనమే కదా, మనకి ఎట్లాంటి జ్ఞానం కలగాలి, మన జ్ఞానం ఏ విధంగా స్థిరంగా నిలకడగా ఉండాలి. ఎప్పుడు 2 దశలు కదా, ఒకటి సాధన కోసం కూర్చున్నటువంటి దశ, 2 ఇతర కార్యక్రమాల కోసం మనం ప్రపంచంలో తిరిగే దశ. సాధన కోసం కూర్చున్న దశలో కావచ్చు, బయట ఉన్న తర్వాత దాంట్లో తిరిగే దశలో కావచ్చు, నీకు తెలియాల్సిన అంశాలు ఏమిటి? ఇప్పుడు ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఏదో ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు అని అనుకుందాం. ఆ వ్యక్తి బ్యాంకులో తన కౌంటర్లో తను కూర్చుని పని చేసుకుంటున్నా, లేదు తను ఇతరత్ర మిగతా వాళ్ళతోటి వ్యవహారం చేస్తున్నా,
తానెవడు అనే విషయం అయితే వాడికి స్పష్టంగా ఉంటుంది కదా. తన పేరు, తన ఊరు, తన ఇల్లు, తన బంధువులు, తన యొక్క ఆస్తులు, పాస్తులు, వ్యవహారాలు ఇవన్నీ వాడికి జ్ఞాపకం ఉంటాయి కదా. వీటిని జ్ఞాపకం పెట్టుకుని వాడు పనిచేస్తాడు. పని చేసేటప్పుడు పనికి తగ్గ కార్యాలేవో వాటిని చేస్తుంటాడు. ఇవి చేస్తున్నంత మాత్రం చేత తను మర్చిపోకూడదు కదా. అది స్వరూప జ్ఞానం అంటాం దాన్ని. ఈ స్వరూప జ్ఞానం అనేది తప్పనిసరిగా ప్రతివాడికి ఉండి తీరాలి. అయితే సామాన్యంగా మనకి స్వరూప జ్ఞానం అంటే మన శరీరం, నేను పురుషుణ్ణి లేక నేను స్త్రీని, నా రంగిది, నా వయస్సుది, నా పొడుగింత, నా బరువింత, నా చదువింత, నా ఆస్తి, నా పాస్తి, ఇది స్వరూప జ్ఞానం అని మనం అనుకుంటాం. కానీ ఇది శరీరానికి ఉండే లక్షణం అంతే. కానీ శరీరంలో మనం ఉన్నాం నిజానికి కదా. అందుచేత మనని గురించి కూడా మనకి తెలియాలి కదా. శరీరాన్ని గురించి తెలియడం నువ్వు బయట ఉండేటువంటి వారితో వ్యవహరించడానికి, కానీ నీ గురించి తెలియడం అనేటటువంటిది కర్మ ఆచరణ గురించి తెలియడానికి. ఆత్మస్వరూప జ్ఞానము అని అంటాను దాన్ని. శారీరక స్వరూప జ్ఞానం కాదు, ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి. ఇది కలిగిన వాడి దశ ఎట్లా ఉంటుంది? ఇది 4 దశలుగా చెబుతూ అందులో మొట్టమొదటి 29వ శ్లోకంలో సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. సర్వభూతస్థం మనకి చుట్టూ కనిపించేటటువంటి ఏ వస్తువులు ఉన్నాయో, సంచరించేవి, స్థావరాలు కావచ్చు, జంగమాలు కావచ్చు, అంటే ప్రాణం ఉండి కదులుతూ ఉండేవి, ప్రాణం ఉండి కదలకుండా ఉండేవి, సంచరించేవి, సంచరించనివి ఏ వస్తువులని వీటన్నిటికీ కూడా భూతములు అని కదా పేరు. సో ఈ భూతములని వేటిని చూసినా సర్వభూతస్థం ఆత్మానం, అందులో జీవుడనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రతి దాంట్లోనూ జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు జ్ఞానం కలిగే ఉంటాడు ఎప్పుడు కూడా. వాడికి జ్ఞానాన్ని ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడి జ్ఞానాన్ని ఎక్కడి నుంచో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. వాడికి జ్ఞానం బయట నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కాస్త ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానం వాడికి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ పైన ఉండేటటువంటి ఆ భూత శరీరాలు ఉంటాయి. అది మనిషా, జంతువా, రాయ, చెట్ట, పక్ష, ఏ రకమైన శరీరం ఏర్పడిందో ఆ శరీర నిర్మాణాన్ని బట్టి ఆ లోపలుండి వీడికి యొక్క జ్ఞానం అది వికసిస్తూ ఉంటుంది, బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది. రాయి రప్ప లాంటి శరీరం అయితే జ్ఞానం బయటికి రాదు. చెట్టు లాంటిదైతే వాడికి కదలిక లేకుండా ఒకచోట ఉండి వికసిస్తుంది. కదిలే వాటిల్లో కదలడానికి తగ్గట్టుగా ఆ జ్ఞానం వికసిస్తుంది. కానీ జ్ఞానం అయితే ఉంటుంది. సర్వభూతాని చ ఆత్మని, ఈ సకల భూతాలు ఏ విధంగా అయితే ఒక దేహాన్ని, ఒక ఆత్మని కలిగి ఉన్నాయో అలాగే నేను కూడా ఈ పైన కనిపించే శరీరానికి లోపల ఉన్నా. నేను అట్లాంటి వాడినే, నాకు జ్ఞానం ఉన్నది. శరీరపు యోగ్యతని బట్టి నా జ్ఞానం ప్రకాశిస్తోంది. జ్ఞానం ఉండడంలో జీవులందరూ సమానమే. జీవులందరికీ ఉండేటటువంటి అనుభవం కూడా సహజంగా అనుకూలంగా ఉండే అనుభవమే. అది ఆనందదాయకంగా ఉండే అనుభవమే. అయితే పైనుండే శరీరాల ప్రసరణని బట్టి ఆ ఆనందంలో మార్పులు వస్తాయి. ఒక్కొక్కసారి అది దుఃఖం కింద రావచ్చును. జ్ఞానం అసలు ఒక్కొక్కసారి వికాసానికి అవకాశం లేకుండా లోపల ఈమిడిపోయి ఉండవచ్చు. వెలిగే దీపానికి పైన పెట్టినటువంటి ఒక ఆచ్ఛాదనాన్ని బట్టి ఆ లోపలుండే కాంతి యొక్క ప్రసరణలు ప్రసరించకపోవడం లాంటివి ఎలా ఉంటాయో ఈ శరీరాల్లో ఉండే జీవులకి అంతే. కానీ అది చుట్టూ ఉండే ఏ వస్తువులో ఉండే జీవుడైనా, ఈ శరీరంలో ఉండే జీవుడైనా జ్ఞానమనే ఆకారమే కలిగినవాడు. జ్ఞానైక ఆకారము అని అంటారు దాన్ని. అది ఎప్పుడు అనుకూలము, ఆనందము కలిగి ఉంటుంది. ఇది మొట్టమొదట మెట్లో తెలియాల్సినటువంటిది. ఇది 29వ శ్లోకంలో చెప్పాడు. ఏమని?
జ్ఞానైకాకారత్వం. ఇది మొదట. రెండవది, ఈ జీవులందరూ దేనిని అంటించుకోకుండానే ఉంటారు పాదరసంలాగా. పాదరసాన్ని మనం చూస్తాం కదా, మట్టిలో వేసినా మట్టి అంటుకోరు, నీళ్ళల్లో వేసినా నీటిని అంటించుకోరు. తానెప్పుడు దేనికి కూడా అంటకుండానే ఉంటుంది. జీవుడు అట్లానే ఉంటాడు అని 30వ శ్లోకంలో చెప్తాడు. ఒకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 దశలు జ్ఞాపకం చేసుకుంటూ కృష్ణుడు అర్జునుడు వెలిబుచ్చినటువంటి సంశయం ఉందే, అమ్మో ఈ మనస్సుని నిగ్రహించడం అనేది చాలా కష్టమని, దానికి ఏమిటి సమాధానం చెప్పాడో మనం తెలుసుకుందాం, ముందుకి సాగుదాం. జై శ్రీమన్నారాయణ.